తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. చిట్టెళ్ల సర్పంచ్ ను ఎమ్మెల్యే కొలికపూడి దూషించారని మొదలైన వ్యవహారం సర్పంచ్ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో తీవ్ర స్థాయికి చేరింది. ఆ తర్వాత ఎమ్మెల్యే మీద నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే కొలికపూడి తనపై వచ్చిన ఆరోపణలను విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేసుకోవాలని కూడా అన్నారు. అబద్ధమైతే సర్పంచ్ భార్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగారు ఆయన. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో సోమవారం రాత్రి ఆయన తన దీక్షను విరమించారు. తనపై పథకం ప్రకారమే చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మరని కొలికపూడి అంటున్నారు. మరో 2 రోజుల్లో పార్టీ సీనియర్ నేత వరల రామయ్యను కలవబోతున్నట్టుగా స్పష్టం చేశారు. అయితే దీంతో ఈ వ్యవహారంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఇటు కొలికపూడి శ్రీనివాసరావు వివాదం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఆయన దీక్ష విరమించినా కూడా ఇంకా అక్కడ హాట్ టాపిక్ గానే ఉంది. ప్రెసెంట్ ఇదే అంశంపై డీటెయిల్స్ ఏంటి? తిరువూరులో అయితే కనుక ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అయితే కొట్టుమిట్లాడుతున్నారని చెప్పొచ్చు. అటువైపు సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస భార్య ఏదైతే వ్యాఖ్యలు చేశారో లైంగిక వేధింపులకు సంబంధించి కూడా నేను మహిళలందరూ కూడా బయటకు వచ్చి దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ అక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా వాళ్ళు మాట్లాడడం, వాట్సాప్లో కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఈయన ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడికైనా రమ్మన్నా కూడా మహిళలు ఒకరిని ఒంటరిగా రమ్మంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆరోపణలు చేయడం కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ బయటకు వచ్చి ఆయన మాట్లాడడం కానీ అక్కడ కూడా నేనేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అధిష్టానం నన్ను శిక్షిస్తుంది, లేకపోతే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో లైంగిక వేధింపులని కానీ లేకపోతే మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్న వాటన్నిటి పట్ల కూడా ఇది ఎప్పటి నుంచో కూడా వస్తున్న ఆరోపణలు, వీటన్నిటికీ కూడా బ్రేక్ పడాలి అనే విధంగా అయితే కొలికపూడి శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. నేను బిగ్ టీవీ ద్వారా కూడా మనం చూసాము, మొత్తం అంతా కూడా స్క్రీన్ పైన ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా. ఆఖరికి దీక్ష కూడా ఆయన అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన విరమించుకోవడం, ఇవాళ తెల్లవారుజామున కూడా ఆయన దీక్ష చేస్తారు అన్నప్పటికీ కూడా దాన్ని వరల రామయ్య పోలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫోన్ చేయడం పట్ల కూడా ఆయన కొంచెం వెనక్కి తగ్గిన పరిస్థితి. దీనిపై ఇప్పటి వరకు కూడా ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బయట పెట్టడం కానీ లేకపోతే ఇటువైపు తుమ్మలపల్లి శ్రీనివాస్ భార్య ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి ఏమీ కూడా ప్రూఫ్స్ అనేవి ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం గమనార్హం అని చెప్పొచ్చు. ఏదైనా కానీ ప్రూఫ్స్ బయట పెడితే తప్ప అక్కడ అసలు మెసేజెస్ వెళ్ళాయా, ఆయన కాల్స్ చేశారా లేదా, లైంగిక వేధింపులకి పాల్పడ్డారా లేదా మహిళలందరూ కూడా అనేది అయితే ఖచ్చితంగా బయటపడుతుంది. గతంలో కూడా అమరావతి ఇష్యూ అప్పుడు కూడా ఈయన ముందుండి నడిపించారు. అమరావతి రాజధాని అంశంలో అయితే రైతులందరి పట్ల కూడా ఈయన మద్దతు పలుకుతూ కూడా వాళ్ళందరితో ముందుండి నడిపించారు. అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా ప్రూఫ్స్ అనేవి ఏమీ కనిపించలేదు. ఇంకొక వైపు చూసుకుంటే కనుక ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పట్టం కడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అయితే కనుక కొంత నెగిటివిటీ అయితే ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. వాటన్నిటికీ సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇంకోవైపు చూసుకుంటే తోటమూల గ్రామంలో కూడా నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆయన ఒక భారీ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తు చేయమని సిఐకి కూడా చెప్పాను నేను గతంలో కూడా, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం పట్ల కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చంపడం అనే అంశం అయితే కనుక చాలా సీరియస్ విషయం కాబట్టి దానికి సంబంధించి కూడా అధిష్టానం వద్దకు తీసుకువెళ్తారా, దాని మీద ఏమైనా దర్యాప్తు చేపిస్తారా, ఇటువైపు మహిళలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో లైంగిక వేధింపులు అనేది కూడా ఇప్పటి వరకు అది చాలా పెద్ద అంశంగా మారుతోంది. తిరువూరు నియోజకవర్గంలో ఏదైతే జరుగుతూ ఉందో ఈ అంశం పైన అయితే ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ ఆయన
రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత నిన్న దీక్షలో కూర్చున్నప్పుడు కూడా ఆయన మాట్లాడడం కానీ ఆయన వైపు తప్పుంటే ఖచ్చితంగా నాకు శిక్ష పడాలి అనే విధంగా అయితే కనుక ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఆయన అసలు నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి మీటింగ్ అయితే కనుక ఏర్పాటు చేసుకున్నారు. 4 మండలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏకొండూరు, విసన్నపేట, గంపలగూడెం, తిరువూరుకు సంబంధించి మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు రాకపోవడం అనేది కూడా అక్కడ కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి ఆయన అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా ఇంకా చూడాల్సింది ఉంది. అటు టీడీపీ అధిష్టానం పట్ల కూడా అంటే ఆయన 2 రోజుల్లో కూడా మళ్ళీ కలవబోతున్నారు అధిష్టానాన్ని. ఇప్పుడు కూడా తిరుపతికి కూడా ఆయన ప్రయాణం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి 3వ తారీఖున ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఓవైపు అయితే కనుక టీటీడీ అంశం ఏదైతే నడుస్తూ ఉందో లడ్డు విషయంలో ఆయన ప్రాయశ్చిత దీక్షలాగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏదైతే చేపట్టారో దానికి సంబంధించి ఈయన కూడా పాదయాత్ర ద్వారా అక్కడి నుంచి తిరువూరు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి అయితే కనుక తిరుపతి వెళ్ళే ప్లాన్ అయితే పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన ముందు నుంచి కూడా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ అంశం అంతా ఈ డ్రామా అంతా జరగకపోతే కనుక ఖచ్చితంగా ఆయన పాదయాత్ర ద్వారా అయితే కనుక అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అదంతా కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని వాహనం ద్వారా అయితే కనుక తిరుపతి ప్రయాణం ఇవాళ వెళ్ళబోతున్నారు. తర్వాత 3వ తారీఖున అయితే కనుక ఆయన రిటర్న్ అయిన తర్వాత వర్ల రామయ్య గారిని కలవడం కానీ టీడీపీ అధిష్టానాన్ని కలిసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే తిరువూరులో జరుగుతున్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా టీడీపీ అధిష్టానానికి అయితే ఆయన విన్నవించుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.